ఈ వీడియోలో జీవశాస్త్రం 9వ తరగతి పాఠ్యపుస్తకంలోని వ్యవసాయ ఉత్పత్తులు, సవాళ్లు పాఠంకు సంబంధించి మరికొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్లను చూద్దాం. 51. వర్మీ కంపోస్ట్ ఎరువు తయారు చేయడానికి సుమారుగా ఎన్ని రోజుల సమయం పడుతుంది? ఎ. 30 రోజులు, బి. 40 రోజులు, సి. 50 రోజులు, డి. 60 రోజులు. ఆన్సర్ డి. 60 రోజులు. 52. వర్మీ కంపోస్ట్ బెడ్ నుండి ప్రతి సంవత్సరం ఎన్నిసార్లు ఎరువును పొందుతారు? ఎ. 6 సార్లు, బి. 10 సార్లు, సి. 14 సార్లు, డి. 20 సార్లు. ఆన్సర్ ఎ. 6 సార్లు. 53. పంచగవ్య తయారీ వీటిని ఉపయోగిస్తారు? ఎ. ఆవు పేడ, ఆవు నెయ్యి, బి. పాలు, పెరుగు, అరటి పండ్ల గుజ్జు, సి. కల్లు, కొబ్బరి నీరు, చెరకు రసం, డి. పైవన్నీ. ఆన్సర్ డి. పైవన్నీ. 54. పంచగవ్య తయారీ ప్రక్రియలో చివరిగా కలిపేది ఏది? ఎ. అరటి పండ్ల గుజ్జు, బి. ఆవు మూత్రం, సి. కొబ్బరి నీళ్లు, డి. చెరుకు రసం. ఆన్సర్ ఎ. అరటి పండ్ల గుజ్జు. 55. సాధారణంగా జీవ ఎరువులు ఎన్ని రకాలు? ఎ. 2 రకాలు, బి. 3 రకాలు, సి. 4 రకాలు, డి. 5 రకాలు. ఆన్సర్ ఎ. 2 రకాలు. 56. వీటిని రైతు మిత్ర ఎరువులు అని కూడా అంటారు? ఎ. రసాయనిక ఎరువులు, బి. జీవ ఎరువులు, సి. సేంద్రియ ఎరువులు, డి. కీటక నాశనులు. ఆన్సర్ బి. జీవ ఎరువులు. 57. క్రింది వానిలో నత్రజనిని స్థాపించే బాక్టీరియాను గుర్తించండి. ఎ. రైజోబియం అజటోబాక్టర్, బి. బాసిల్లస్ సూడోమోనాన్, సి. మైకోరైజా పెన్సిలియం, డి. ఆకుపచ్చ శైవలాలు మైకారైజా. ఆన్సర్ ఎ. రైజోబియం అజటోబాక్టర్. 58. క్రింది వానిలో నత్రజనిని స్థాపించే బాక్టీరియాను గుర్తించండి. ఎ. సూడోమోనాన్, బి. బాసిల్లస్, సి. ఆజోస్పిరిల్లం, డి. మైకోరైజా. ఆన్సర్ సి. ఆజోస్పిరిల్లం. 59. క్రింది వానిలో ఫాస్ఫరస్ను కరిగించే శీలింద్రంను గుర్తించండి. ఎ. అజటోబాక్టర్, బి. సూడోమోనాన్, సి. పెన్సిలియం, డి. మైకోరైజా. ఆన్సర్ సి. పెన్సిలియం. 60. 50 కిలోల సూపర్ ఫాస్ఫేట్ ఎరువులో భాస్వరం శాతం ఎంత? ఎ. 4 నుండి 6 శాతం, బి. 6 నుండి 7 శాతం, సి. 8 నుండి 9 శాతం, డి. 11 నుండి 12 శాతం. ఆన్సర్ సి. 8 నుండి 9 శాతం. 61. 50 కిలోల పొటాషియం నైట్రేట్ ఎరువులో పొటాషియం శాతం ఎంత? ఎ. 2 శాతం, బి. 4 శాతం, సి. 6 శాతం, డి. 8 శాతం. ఆన్సర్ బి. 4 శాతం. 62. కింది వాటిలో తప్పుగా ఉన్న దానిని గుర్తించండి. ఎ. బంగారు తీగ స్థానిక వరి రకం, బి. IR8 హైబ్రిడ్ వరి రకం, సి. సోనోరా 64 గోధుమ రకం, డి. పైవన్నీ సరైనవే. ఆన్సర్ డి. పైవన్నీ సరైనవే.
63 120 కిలోగ్రాముల నత్రజని ఎరువును 64 గోధుమ పండించే 1 హెక్టార్ పొలానికి ఉపయోగిస్తే సుమారు ఎన్ని టన్నుల గోధుమలు ఉత్పత్తి అవుతాయి? ఎ 2.3 టన్నులు, బి 4.3 టన్నులు, సి 5.3 టన్నులు, డి 6.3 టన్నులు. ఆన్సర్ సి 5.3 టన్నులు. 64 కింది వాటిలో మిత్ర కీటకాలను గుర్తించండి. ఎ సాలెపురుగు, డ్రాగన్ ఫ్లై, బి క్రిసోపా మిరిబ్స్, సి లేడీ బర్డ్ బీటిల్ సాలెపురుగు, డి పైవన్నీ. ఆన్సర్ డి పైవన్నీ. 65 కీటకాలను నాశనం చేసే బాక్టీరియాను గుర్తించండి. ఎ బాసిల్లస్ తురింజెనిసిస్, బి రైజోబియం, సి బాసిల్లస్ సూడోమోనాస్, డి అజోస్పెరిల్లం. ఆన్సర్ ఎ బాసిల్లస్ తురింజెనిసిస్. 66 ప్రత్తి పండించిన తర్వాత ఈ పంటలను పండిస్తే ధాన్యాన్ని తినే గొంగళి పురుగుల్ని అదుపు చేయవచ్చు. ఎ పెసర, పిల్లి పెసర, బి జొన్న, మొక్కజొన్న, సి జనుము, నువ్వులు, డి మొక్కజొన్న, నువ్వులు. ఆన్సర్ డి మొక్కజొన్న, నువ్వులు. 67 కందులు పండించిన తర్వాత ఈ పంటలను పండించటం ద్వారా కాండం తొలుచు పురుగు మరియు ఎండు తెగులును నివారించవచ్చు. ఎ పెసర, పిల్లి పెసర, బి జొన్న, మొక్కజొన్న, సి జనుము, నువ్వులు, డి మొక్కజొన్న, నువ్వులు. ఆన్సర్ బి జొన్న, మొక్కజొన్న. 68 ఒక పంట పండించటం ద్వారా రెండవ పంటలో తెగుళ్లను నివారిస్తే అటువంటి పంటలను ఏమంటారు? ఎ ఆరుతడి పంటలు, బి ఆకర్షక పంటలు, సి వికర్షక పంటలు, డి లింగాకర్షక పంటలు. ఆన్సర్ బి ఆకర్షక పంటలు. 69 వరి సాగు చేసిన తర్వాత మినుములు, వేరు శనగ పంటను పండిస్తే వరి పంటలో దీనిని అదుపు చేయవచ్చు ఉంచవచ్చు. ఎ ధాన్యాన్ని తినే గొంగళి పురుగు, బి టుంగ్రో వైరస్, సి కాండం తొలుచు పురుగు, డి పైవన్నీ. ఆన్సర్ బి టుంగ్రో వైరస్. 70 మన దేశంలో సంకరజాతి వరి విత్తనాలను రూపొందించడం స్వాతంత్ర్యంకు పూర్వమే ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఎ 1908, బి 1909, సి 1910, డి 1911. ఆన్సర్ డి 1911. 71 అవిభాజ్య బెంగాల్లోని ఢాకా, ప్రస్తుత బంగ్లాదేశ్ రాజధాని లో వరి విత్తనాల రూపకల్పనపై పరిశోధన చేసిన శాస్త్రవేత్త ఎవరు? ఎ రోళ్ల శేషగిరిరావు, బి జిపి హెక్టార్, సి అర్చన శర్మ, డి కొప్పుల హేమాద్రి. ఆన్సర్ బి జిపి హెక్టార్. 72 1950వ సంవత్సరం నాటికి మన దేశంలోని ఎన్ని రకాల వరి వంగడాలను రూపొందించారు? ఎ 345 రకాలు, బి 445 రకాలు, సి 545 రకాలు, డి 405 రకాలు. ఆన్సర్ బి 445 రకాలు. 73 బంగాళదుంప, టమాటా రెండింటినీ సంకరం చేయటం ద్వారా వచ్చినటువంటి క్రొత్త పంట ఏది? ఎ టైటాటో, బి పొమాటో, సి బటాటా, డి వాటి మధ్య సంకరం జరగదు. ఆన్సర్ బి పొమాటో.
74 సాధారణ పద్ధతిలో ఎకరాకు 30 కిలోల విత్తనం నాటటానికి అవసరమైతే శ్రీవరి పద్ధతిలో ఎంత అవసరమవుతుంది? ఎ 2 కిలోలు, బి 4 కిలోలు, సి 6 కిలోలు, డి 8 కిలోలు. ఆన్సర్ ఎ 2 కిలోలు. 75 సాధారణ వరి సేద్యంలో 1 కిలో వరిధాన్యం పండించటానికి 5000 లీటర్లు నీరు అవసరమైతే శ్రీవరి పద్ధతిలో అవసరమయ్యే నీరు ఎ 1000 లీటర్లు, బి 1500 లీటర్లు, సి 2000 లీటర్లు, డి 2500 లీటర్లు. ఆన్సర్ డి 2500 లీటర్లు. 76 శ్రీ వరి సాగు ద్వారా పరిచయం అయినప్పటికీ ఒక ఆదర్శ రైతుగా వాణిజ్య పూల సాగు ఫ్లోరికల్చర్ తోనే మంచి రైతుగా పరిచయం అయినవారు ఎవరు? ఎ శ్రీనివాసరావు, బి కొంగర రమేష్, సి నాగరత్నం నాయుడు, డి దినేష్ కులకర్ణిలాగే. ఆన్సర్ సి నాగరత్నం నాయుడు. 77 కింది వాటిలో సేంద్రియ ఎరువు కాని దానిని గుర్తించండి. ఎ రక్తపు బొట్టు, బి పచ్చిరొట్ట, సి వానపాముల ఎరువు, డి యూరియా. ఆన్సర్ డి యూరియా. 78 సేంద్రియ ఎరువులలో ఎన్పీకే నిష్పత్తి సుమారుగా ఎ 12%, బి 14%, సి 16%, డి 18%. ఆన్సర్ బి 14%. 79 నీటిని పరిరక్షించే నీటిపారుదల పద్ధతి ఏది? ఎ కాలువ నీటి వ్యవస్థ, బి చెరువు నీటి వ్యవస్థ, సి డ్రిప్ ఇరిగేషన్, డి ఏదీ కాదు. ఆన్సర్ సి డ్రిప్ ఇరిగేషన్. 80 నేల ఎక్కువ కాలం అధిక దిగుబడి ఇవ్వడం అనేది దీనిపై ఆధారపడి ఉంటుంది. ఎ నేలలో పోషక పదార్థాల లభ్యత, బి నేల యొక్క సరియైన భౌతిక, రసాయన మరియు జీవ లక్షణాలు, సి ఎ మరియు బి, డి వర్షము. ఆన్సర్ సి ఎ మరియు బి. 81 అధిక దిగుబడి సాధించటానికి వ్యవసాయదారులు ఉపయోగించు పద్ధతి ఏది? ఎ అధిక దిగుబడినిచ్చే వంగడాల అభివృద్ధి, బి అధిక దిగుబడినిచ్చే యాజమాన్య పద్ధతులు, సి పంటలను పరిరక్షించే పద్ధతులు, డి పైవన్నీ. ఆన్సర్ డి పైవన్నీ. 82 పూల సాగును ఏమంటారు? ఎ హార్టికల్చర్, బి ఫ్లోరికల్చర్, సి అగ్రికల్చర్, డి ఆలరికల్చర్. ఆన్సర్ బి ఫ్లోరికల్చర్. 83 ఈ క్రింది వానిలో సూక్ష్మ పోషకంను గుర్తించండి. ఎ నత్రజని, బి ఇనుము, సి భాస్వరం, డి పొటాషియం. ఆన్సర్ బి ఇనుము. 84 క్రింది వానిలో మిశ్రమ పంటకు సంబంధించి సరైన వాక్యంను గుర్తించండి. ఎ పప్పుధాన్యాలు, గింజ ధాన్యాలను కలిపి పండిస్తారు, బి స్వల్పకాలిక, దీర్ఘకాలిక పంటలను కలిపి పండిస్తారు, సి మామూలు పంటలు, ఆరుతడి పంటలను కలిపి పండిస్తారు, డి పండ్ల తోటల్లో కందులు, మినుములు పండిస్తారు. ఆన్సర్ సి మామూలు పంటలు, ఆరుతడి పంటలను కలిపి పండిస్తారు. 85 క్రింది వానిలో అధిక సాంద్రత గల జీవ ఎరువును గుర్తించండి. ఎ జట్రోపా విత్తనం పొడి, బి వేప విత్తనం పొడి, సి కొబ్బరి విత్తనం పొడి, డి
పైవన్నీ. ఆన్సర్ డి. పైవన్నీ. 86 కీటకాలు లేక పరాగ సంపర్కానికి సమస్య వచ్చిన పంట. ఎ. వరి. బి. కంది. సి. వేరుశనగ. డి. ప్రొద్దుతిరుగుడు. ఆన్సర్ డి. ప్రొద్దుతిరుగుడు. 87 విచక్షణారహితంగా ఎరువులు వాడటం వలన. ఎ. నేల కలుషితమవుతుంది. బి. నీరు కలుషితమవుతుంది. సి. జీవవైవిధ్యం దెబ్బతింటుంది. డి. పైవన్నీ. ఆన్సర్ డి. పైవన్నీ. 88 సంకరణం ద్వారా వచ్చే మొక్కల్లో ఉండనిది. ఎ. అధిక దిగుబడినిస్తాయి. బి. వ్యాధులకు ప్రతిరోధకత కలిగి ఉంటాయి. సి. ఎక్కువ నీటితో పండుతాయి. డి. ఆమ్ల నేలల్లో కూడా పండుతాయి. ఆన్సర్ సి. ఎక్కువ నీటితో పండుతాయి. 89 క్రింది వానిలో సరిగా జతపరచబడని జతను ఎన్నుకోండి. ఎ. రబీ పంట ఆవాలు. బి. ఖరీఫ్ పంట ప్రత్తి. సి. మిశ్రమ పంట చెరకు. ఎ. ఎ మరియు బి. బి. బి మరియు సి. సి. ఎ మాత్రమే. డి. సి మాత్రమే. ఆన్సర్ డి. సి మాత్రమే. 90 అన్ని పంటలలో పెరిగే కలుపు మొక్క ఏది? ఎ. గరిక. బి. సార్వీనియా మొలస్కా. సి. తుంగ. డి. పావలికూర. ఎ. ఎ. బి మరియు సి. బి. బి మరియు డి మాత్రమే. సి. ఎ మరియు సి మాత్రమే. డి. ఎ. సి మరియు డి. ఆన్సర్ సి. ఎ మరియు సి మాత్రమే. 91 బంతిపూల చెట్లను మిర్చి పంటలో సాగు చేయడం. ఎ. తెగుళ్ల నివారణకు జీవనియంత్రణ. బి. పంట మార్పిడి. సి. సహజీవన పద్ధతి. డి. ఏదీ కాదు. ఆన్సర్ ఎ. తెగుళ్ల నివారణకు జీవనియంత్రణ. 92 కింది వాటిలో తక్కువ మోతాదులో మొక్కలకు అవసరమయ్యేవి. ఎ. నత్రజని పొటాషియం. బి. పొటాషియం భాస్వరం. సి. బోరాన్ నత్రజని. డి. బోరాన్ జింక్. ఆన్సర్ డి. బోరాన్ జింక్. 93 ఇతర కీటకాలను ఆహారంగా తీసుకుని రైతుకు సహాయపడే కీటకాలు. ఎ. పరభక్షకులు. బి. మిత్రకీటకాలు. సి. కీటకనాశనులు. డి. ఆకర్షక కీటకాలు. ఆన్సర్ బి. మిత్రకీటకాలు. 94 జీవసేద్యానికి సరైన సూచన. ఎ. జీవ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించుట. బి. వర్మీకంపోస్ట్ ఉపయోగించుటకు నిరుత్సాహపర్చుట. సి. ఎక్కువ మోతాదులో యూరియా వాడుట. డి. ఎక్కువ మోతాదులో క్రిమిసంహారక మందులు వాడుట. ఆన్సర్ ఎ. జీవ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించుట. 95 జతపరుచుము. దశాబ్దం జనాభా పెరుగుదల రేటు. 1 1961 నుంచి 1971 ఎ. 2.23%. 2 1971 నుంచి 1981 బి. 1.95%. 3 1981 నుంచి 1991 సి. 1.65%. 4 1991 నుంచి 2001 వరకు డి. 2.4%. 5 2001 నుంచి 2011 వరకు ఈ. 2.16%. ఆన్సర్ 1 డి 2 ఏ 3 ఈ 4 బి 5 సి. 96 జతపరుచుము. దశాబ్దం ఆహార ధాన్యాల ఉత్పత్తి. 1
1961 నుంచి 1971 ఏ 1.03%. 2. 1971 నుంచి 1981 బి 1.8%. 3. 1981 నుంచి 1991 సి 1.1%. 4. 1991 నుంచి 2001 వరకు డి 2.83%. 5. 2001 నుంచి 2011 వరకు ఈ 3.13%. ఆన్సర్ 1 డి 2 బి 3 ఈ 4 సి 5 ఏ. తొంభై ఏడు జతపరుచుము. వివిధ రకాల పచ్చి రొట్టె ఎరువులో నత్రజని పరిమాణం. 1. అలసంద చిక్కుళ్ళు ఎ 6.2. 2. జీలుగ బి 7.2. 3. అవిసె సి 8.5. 4. పెసలు డి 7.1. 5. జనుము ఇ 4.5. 6. ఉలవ ఎఫ్ 7.5. ఆన్సర్ 1 డి 2 ఏ 3 ఈ 4 బి 5 ఎఫ్ 6 సి. 98 జతపరుచుము. వివిధ రసాయనిక ఎరువుల్లో 50 కిలోల బస్తా నత్రజని శాతం. 1. యూరియా హే 21%. 2. అమ్మోనియం సల్ఫేట్ బి 13%. 3. పొటాషియం నైట్రేట్ సి 46%. ఆన్సర్ 1 సి 2 ఏ 3 బి. తొంభై తొమ్మిది జతపరుచుము. వివిధ రకాల జీవ ఎరువుల్లో ఉండే నత్రజని శాతం కిగ్రా టన్ను. 1. మేక ఎరువు ఎ 5 నుంచి 10 వరకు. 2. ఎండిన కంపోస్ట్ ఎరువు బి 1 నుంచి 3 వరకు. 3. ఎండిన సేంద్రియ ఎరువు సి 5 నుంచి 6 వరకు. 4. వేప పిండి డి 5 నుంచి 7 వరకు. 5. వర్మీ కంపోస్ట్ ఇ 4 నుంచి 15 వరకు. ఆన్సర్ 1 డి 2 ఏ 3 ఈ 4 సి 5 బి. 100 జతపరుచుము. వివిధ రకాల జీవ ఎరువుల్లో ఉండే భాస్వరం శాతం కిగ్రా టన్ను. 1. మేక ఎరువు ఎ 4 నుంచి 8 వరకు. 2. ఎండిన కంపోస్ట్ ఎరువు బి 4 నుంచి 7 వరకు. 3. ఎండిన సేంద్రియ ఎరువు సి 1 నుంచి 2 వరకు. 4. వేప పిండి వర్మీ కంపోస్ట్ డి 3 నుంచి 9 వరకు. ఆన్సర్ 1 బి 2 ఏ 3 డి 4 సి. నూట 1 జతపరుచుము. వివిధ రకాల జీవ ఎరువుల్లో ఉండే పొటాషియం శాతం కిగ్రా టన్ను. 1. మేక ఎరువు ఎ 6 నుంచి 12 వరకు. 2. ఎండిన కంపోస్ట్ ఎరువు బి 1 నుంచి 2 వరకు. 3. ఎండిన సేంద్రియ ఎరువు సి 3 నుంచి 4 వరకు. 4. వేప పిండి వర్మీ కంపోస్ట్ డి 3 నుంచి 10 వరకు. ఆన్సర్ 1 సి 2 ఏ 3 డి 4 బి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరని మనవి.